నిర్గమకాండం 16వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీద్దాం, చదువుతున్నప్పుడు దాన్ని గమనించుదాం. 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోనే తలకొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము, ప్రభు బల్ల మన మధ్యలో ఉంది కాబట్టి ఇది మనకు ఒక ప్రత్యేకమైన దినముగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే కాకుండా ఈ నెల అంటే ఆగస్టు నెల మొదటి ఆదివారపు దినం అనగా ఒక నూతనమైన ఆదివారపు దినములోనికి ప్రభు మనలను నడిపించి ఉన్నాడు. గడిచిన కాలము, గడిచిన మాసములన్నీ దేవుని కృపచేత మనము నడిపించబడి ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతల నుండి ప్రభు విడిపించి ఒక నూతనమైన పునరుద్ధానపు దినములోనికి నడిపించినటువంటి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో మోషే మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఇశ్రాయేలీయులకు మోషే తెలియజేసేవాడు. రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలీయులకు తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఇచ్చిన ఆహారం. ఈ ఆహారము ప్రియులారా, మనుషులు బ్రతకడానికి, జీవించడానికి, ఆకలి తీర్చుకొనడానికై, శరీరము బలపరుచుకొనడానికై ఈ ఆహారము ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది చూసినప్పుడంట వాళ్ళు అనుకుంటున్నారు, ఇది ఏమిటి, అసలు ఇది ఏమై ఉన్నది, అసలు ఇది చూడడానికి ఇది ఒక వింతగా ఉన్నదే, ఏంటిది అని వాళ్ళు పరిశీలన చేస్తున్నటువంటి క్రమంలో దైవజనుడైన మోషే వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఇది తినుటకు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆహారం, ఇది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇది ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంటే అంతకు ముందు ఇశ్రాయేలీయులు ఆ ఆహారమును ఎప్పుడు కూడా చూసినట్టుగా కనబడలేదు. వాళ్ళు ఏం చూశారు? ఐగుప్తు దేశంలో ఫరో పెట్టినటువంటి ఆ ఆహారము, ఆయన ఇచ్చినటువంటి కూరగాయలు, ఆయన పెట్టినటువంటి ఆహారమును తిన్నవాళ్లే గాని ఈ అరణ్యములో చూసినటువంటి ఈ మన్నాను ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చూడలేదు, ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. విచిత్రంగా ఉన్నది. ఇది ఏమై ఉన్నది, అసలు ఇది ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఏంటిదో వాళ్ళు అనుకోవట్లేదు. ఇది మాకు తినుటకు దేవుడిచ్చిన ఆహారము కదా అని వాళ్ళకి అసలు తెలియదు. అప్పుడు మోషే అంటున్నాడు, యెహోవా మీకు తినుటకు ఈ ఆహారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇంతకీ దేవుడు ఈ ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? ఆకలి అవుతున్నది. మామూలుగా వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటే ఏం చేసుకొని తినేవాళ్ళు? వండుకునే వాళ్ళు, మంచి మంచి కూరలు, మంచి వంటకం చేసుకునే వాళ్ళు, కడుపారా తృప్తిగా తినేవాళ్ళు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది నిర్గమకాండంలో, మేము మా కొండల దగ్గర కూర్చొని తృప్తిగా మేము భోంచేసే వాళ్ళం అనేవాళ్ళు. అంటే ఇష్టమైనటువంటి కూరల వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అడవిలోనికి వచ్చేసరికి, అరణ్యములోనికి వచ్చేసరికి ఎవరు తిననటువంటి ఆహారాన్ని
దేవదూతలు తిను మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారంగా ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటి? ఈరోజు మన అంశం ఏంటంటే అరణ్యములో మన్నా ఆత్మీయ. అక్కడ రాయబడిందమ్మా, మీరు చూసారా? ఈరోజు టైటిల్ చూసారా? మీరు చూడలేదా? అరణ్యములో మన్నా ఆత్మీయ భోజనం. ఈరోజు మన టైటిల్, మన అంశం ఏంటంటే అరణ్యములో మన్నా ఆత్మీయ భోజనం. అందరూ చూస్తూనే ఉన్నారు కానీ మేము చూడలేదంటారు. దానికి లైకులు కానీ కొడుతూనే ఉన్నారు, స్టేటస్లో పెట్టింది. ఇప్పటి నుంచి ప్రతి మెసేజ్కి ఒక మూలవాక్యం లేకపోతే ఒక అంశం అనే పేరు ఉంటుంది. దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఈ అంశం, ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యములో మన్నా. అరణ్యములో ఇశ్రాయేలీయులకు దేవుడు మన్నాను కురిపించినాడు. వారు ఆహారమును పుచ్చుకొనడానికి, వారి శరీరమును బలపరుచుకొనడానికి మోసే మీద సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ సనుగుడును చూసి ఇశ్రాయేలీయుల కోసము అరణ్యములో మన్నాను కురిపించినటువంటి దేవుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఇది అరణ్యపు మన్నా. ఇంకొక మాట రాయబడినటువంటి మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 3వ వచనములో రాయబడిన మాట, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అని ఇశ్రాయేలీయుల ప్రజలతో మోసే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట మనకు అర్థమయ్యే మాట ఏంటంటే ఎన్నడు ఎరుగని మన్నాను దేవుడు మీకోసం కురిపించినాడు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే కేవలము ఆహారముతో మాత్రమే మనుషులు బ్రతకరు. ఆహారముతో మాత్రమే మనుషులు బ్రతకరు. ఆహారము వలనే కాక యెహోవా ఇచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారు అని దేవుని వాక్యం అంటుంది. ఇది ఏ ఆహారము? యెహోవా ఇచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారు అని అంటే ఇదే మనకు కింద ఉన్నటువంటి టైటిల్ ఏమనుందంటే ఆత్మీయ ఆహారం. అది పైన చూసినట్లయితే మన్నా శరీరానికి సంబంధించినటువంటి మన్నా, శరీరాన్ని బలపరుచుకునేటువంటి ఆహారము, మనుషులు తృప్తిపడే ఆహారము, ఎట్టి మనుషులైనను అది భుజించితే బలపరచబడే ఆహారమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు కేవలము ఆహారం వలనే మనుషులు బ్రతకరు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారంట. వీళ్ళు ఆత్మ సంబంధంగా ఆలోచన చేయట్లేదు. ఇశ్రాయేలీయులు ప్రజలు ఆత్మ సంబంధంగా ఈ ఆహారాన్ని పుచ్చుకొనట్లేదు. వీళ్ళు ఎలా ఉన్నదంటే మాకు ఎక్కడ ఏం దొరుకుతుందా మేము తినాలా, ఎక్కడ ఏ రుచి కలిగిన భోజనాలు దొరుకుతాయా, రుచి గల పదార్థములు దొరుకుతాయా, మేము అది మా కడుపు నింపుకోవాలి, ఇదే ఆలోచన. కానీ కొంచెమైనను దైవ సంబంధంగా, ఆత్మ సంబంధంగా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, దేవుడు మమ్మల్ని పిలిచినాడు, దేవుడు ఐగుప్తు చెరల నుండి మమ్మల్ని విడిపించినాడు, దేవుడు మాట్లాడితే ఆహారము లేకపోయినప్పటికీ కూడా మేము బ్రతుకుతాము అని వారికి ఏమాత్రమున విశ్వాసము లేదు. వాళ్ళు ఎప్పుడు చూసిన కడుపాత్ర పోళ్ళు అనమాట. కడుపాత్ర పోళ్ళు ఎప్పుడు చూసిన తినాలి 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 తినాలి, శరీరాన్ని బలపరుచుకోవాలి, అలసిపోతున్నాము, నడిచి నడిచి అలసిపోతూ ఉన్నామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోసే అంటున్నాడు ఆహారం వలనే మనుషుడు జీవించడు, యెహోవా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మూడవ వచనం, ఆహారం వలనే కాక యెహోవా ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగీలలేదు,
నీ కాలు వాయలేదు. ఇక్కడ చూసినటువంటి మాట 40 సంవత్సరాలనంట ఇశ్రాయేలీయుల ప్రజలు 40 సంవత్సరములో అరణ్యములో ప్రయాణం చేస్తా ఉన్నారు. 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేస్తే వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిలిపోలేదు. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళు వాయలేదంటే, అంటే ఎక్కువసేపు మనుషులు నడిస్తే కాళ్ళు వాపులు వస్తాయి అని అర్థమవుతా ఉంది. ఎక్కువసేపు మనుషులు ప్రయాణం చేస్తారనుకో కాళ్ళు వాసిపోతాయి. అంటే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు పాతగిలిపోలేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అరణ్యంలో? 40 సంవత్సరాలు. అంతేనా? 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుంటే అదంట ఐగుప్తు దేశములో నుండి కనాను దేశానికి నడవగలిగినటువంటి ప్రయాణం ఎన్ని రోజులేనంటే కేవలం 4 రోజులేనంట. 4 రోజులలో ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ఒక మనిషి నడవగలిగినంత ప్రయాణము ఉంటే 40 సంవత్సరములు అరణ్యములో ఎందుకు తిరుగుతున్నాడంటే దేవుడు అంట వారినంట తిప్పిన చోటనే తిప్పుతూ ఉన్నాడంట. ఎందుకు తిప్పుతూ ఉన్నాడు అని అంటే దేవుని మీద దైవజనుడి మీద తిరుగుబాటు చేసిన దానిని బట్టి అంట కనాను దేశంలో ఇంత తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు అడుగు పెట్టడానికి వీలు లేదు. మరి ఎందుకు 4 దినాలలో కనాను దేశానికి చేరవలసి ఉన్నటువంటి ఆ ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు దేవుడు అని అంటే ఇంకా మారుతారేమో, ఇంకా ఆ తిరుగుబాటు స్వభావాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారేమో, దేవుని మీద వ్యతిరేకించినటువంటి ఆ ప్రజలు ఇంకా మారు మనసు పొందుతారేమో, దైవజనుడైన మోసే మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారేమో అని 4 రోజులు వెళ్ళవలసినటువంటి కనాను దేశంలో వెళ్ళవలసిన ప్రజలనంట 40 దినాలు అరణ్యంలోనే తిప్పుతా ఉన్నాడు. దేవుడు అనుకుంటున్నాడు ఈ 40 సంవత్సరాలు వీరిని అరణ్యములో నీళ్ళు ఇస్తాను, ఆహారం ఇస్తాను, వారికి మంచి వసతులు ఇస్తాను, అయినప్పటికీ కూడా వారిని నేను పోషించలేను అన్న బాధ నాలో లేదు. ఆయనకు ఒకే ఒక బాధ ఉన్నది. ఏ బాధ అది? ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, దైవజనుడి మీద లేకపోతే దేవుని మీద తిరుగుబాటు ఆ స్వభావం కలిగిన వారు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. కనాను దేశంలో అనగా పరమ కనానులో అడుగు పెట్టే వాళ్ళు ఎటువంటి వారై ఉండాలి అంటే తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఎనుగుబాటుతనమైన నిర్లక్షణమైన వీటన్నిటిని ఒకవేళ మనిషి లోపల ఉన్న ఆ కనాను దేశంలో అడుగు పెట్టడానికి ముందే యువకులనే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నిర్మలమైన మనసుతో పరిశుద్ధత కలిగి పరలోకానికి సంబంధించిన ఆ పరమ కణానులో అడుగు పెట్టాలి. అందుకే అరణ్యములు తిప్పుతా ఉండంట ప్రభు. దగ్గర 4 దినాలంటే ఒక మనిషి ఒక రోజు ఎన్ని కిలోమీటర్లు నడవగలుగుతాడు? గట్టిగా ప్రయాణం చేస్తే ఒక రోజంతా నడిస్తే ఒక 40 కిలోమీటర్లు లేకపోతే 30 కిలోమీటర్లు నడుస్తారు. నేను మర్లుబెల్లికి పోయి మా ఊరికి వచ్చినాము. అప్పుడు మా ఊరికి వస్తే
నడిచేటటువంటి ప్రయాణం ఎంత దూరం ఉంది? ఒక రోజు నడవగలిగిన వారు ఎంత నడుస్తారంటే, దరిదాపుగా నడవగలిగితే, ఎక్కువ నడవగలిగితే 50 కిలోమీటర్లు నడవచ్చు. ఇప్పుడు అంచనా లెక్కేస్తే 4 రోజులు 450 ఎన్ని కిలోమీటర్లు? 200 కిలోమీటర్లు. అంతేనా? అంతే, 200 200 కిలోమీటర్లు. అంటే ఐగుప్తు దేశములో నుండి దరిదాపుగా ఈ లెక్క ప్రకారం చూస్తే కనాను దేశానికి 200 కిలోమీటర్లు. ఎన్ని సంవత్సరాలు నడిపించిండు? 40 సంవత్సరాలు నడిపించిండు ప్రభు. కారణం ఏంటంటే, నీవు నేను మనందరము చేసినటువంటి తిరుగుబాటును బట్టి అంట 40 సంవత్సరాలు అరణ్యములో ప్రభు తిప్పుతా ఉన్నాడు. ఇంకా తిరగాలి, ఇంకా బుద్ధి రావాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆ తిరుగుబాటును ఒప్పుకోవాలి, ఆ గర్వపు అహంకారం మనస్సును ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే నిర్మలమైన మనసు కలిగిన వాడై కనాను దేశంలో అడుగు పెట్టాలి. ప్రభుకు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అరణ్యములో ఆకలితో ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని ఇచ్చాడంటే దేవదూతలు తిను మన్నాను కురిపించినాడు దేవుడు. దాన్ని చూసి విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఇదేమి ఆహారం, అసలు ఇది మేము తినేదేనా అని ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదువుదాం అన్నమాట. కాబట్టి యేసు ఆ, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో ఇశ్రాయేలీల ప్రజలకు ఆహారం పెట్టాడు మోషే. ఏ ఆహారం పెట్టాడు? అది ఎక్కడి నుండి కురిపించబడింది? అమ్మ చెప్పాలి. ఆకాశము నుండి కురిపించబడింది. అమ్మ, పరలోకం వేరు, ఆకాశం వేరు. మోసే ఎక్కడి నుండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎక్కడి నుండి కురిపించాడంటే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోసే అరణ్యములో మీకు ఆహారం పెట్టి ఉన్నాడు. ఆ ఆహారం మీరు తిన్నారు, ఆ ఆహారంతో మీరు తృప్తి పొందినారు. ఆ ఆహారము తిన్న ప్రతి మనిషి చచ్చిపోయాడు. కానీ ఇప్పుడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేను, యేసుప్రభు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేను. నన్ను భుజించిన వాడు, నన్ను తిన్నవాడు ఎప్పటికి కూడా ఆకలి కొనడు. ఎప్పుడు కూడా నేను ఇచ్చిన దాహమును త్రాగిన వాడు ఎన్నటికి కూడా దప్పికొనడు. ఇది ఆత్మీయ మన్నా, ఆత్మీయ ఆహారం. మోసే ఇచ్చాడు అరణ్యములో మన్నది, యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు ఆత్మీయ ఆహారం. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు. పరలోకము నుండి వచ్చిన ఆహారం కాదు అది, ఆకాశము నుండి కురిపించిన ఆహారం మన్నా. కానీ ఆ ఆహారం తిన్నారు అనేకులు, ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. యేసు ప్రభు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. చదువుదాం 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు ఏమిస్తూ ఉన్నాడు? జీవ ఆహారం. ఆ ఆహారములంట జీవం ఉన్నది. ఇప్పుడు మనం భుజించబోయే ఆహారంలో ఏమున్నది? జీవం ఉన్నది. జీవం అంటే ప్రాణం ఉన్నది, ప్రాణం ఉన్నది. సజీవుడైనటువంటి యేసు ప్రభు వారు మన కోసము ప్రాణం పెట్టి తన శరీరాన్ని మనకిచ్చిపోయాడు. ఆ శరీరములో ఏమున్నది? ప్రాణం ఉన్నది, జీవం ఉన్నది. అది భుజించినటువంటి ప్రతి విశ్వాసి ఎన్నటికి కూడా చనిపోడు అని దేవుని వాక్యం అంటుంది.
మనమేమో దాన్ని చూసేటప్పుడు ఎలా చూస్తామంటే ఇది రొట్టె, ఇది ద్రాక్ష రసం, ఇది రొట్టె కదా, కొట్లో కొనుక్కొచ్చుకున్నాం. అవసరమైతే ఈ రోజు ఈయన అంత మొక్కెత్తున్నాడు, మనమైతే 10 రొట్టెలు చేసుకొని తింటాం కదా. ఒక్కటి తింటే ఏం కడుపు నిండుద్ది, 10 తింటే కడుపు నిండుద్ది కదని శారీరకంగా భౌతికంగా ఆలోచన చేసి ప్రియ దేవుని బిడ్డలారా ఆ బల్లో యోగ్యత లేకుండా చెయ్యి వేసే వాళ్ళు ఉన్నారు. అర్హత లేకుండా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, నన్ను భుజించిన వాడు ఎన్నటికి కూడా ఆకలి కొనడు అని దేవుని వాక్యం అంటుంది. ఇక్కడ చూసినట్లయితే అదే నిర్గమకాండము 16వ అధ్యాయాన్ని మరల మనము చదువుదాం. 16వ అధ్యాయము, నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆ మోషేను చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను అని ఇక్కడ రాయబడిన మాట. యెహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. అమ్మ, ఇశ్రాయేలు ప్రజలకు కురిపించినటువంటి ఆహారము ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. దేవుడు ఎక్కడి నుండి ప్రజలకు కురిపించాడు ఆహారాన్ని? ఆకాశము నుండి కురిపించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేను. అంటే మోసే కురిపించినటువంటి ఆహారము ఆకాశము నుండి వచ్చినది, అది పరలోకము నుండి వచ్చింది కాదు, అది జీవాహారము కాదు. అది ప్రియ దేవుని బిడ్డలారా, అది తింటే శరీరం మాత్రం బలపడుతుంది, ఆకలి తీరిపోతుంది. ప్రభు అంటున్నాడు మిమ్ములను పరిశీలన చేయటానికై ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనాలి. ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనాలి అంటే మనం అనుకోవచ్చు ఏనాటి బత్తెం మనం ఆ రోజు కూర్చుకుంటే మరి రేపు పోయేసరికి ఒకవేళ ఉండకపోవచ్చునేమో, లేకపోతే అంత ఊడ్చుకొని పోయిన తర్వాత ఏముంటది, అడుగున చెత్త ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, పుల్లలు ఉంటాయి, మచ్చంతా గమ్ముకొని ఉంటుంది. మరి దీన్ని ఎలాగో సమకూర్చుకోనాలని మనమేమో శరీర సంబంధంగా ఆలోచన చేస్తాం. ప్రభు ఏమంటున్నాడంటే ఎప్పుడు చెప్పినా కానీ దేవుడు ఏమంటాడంటే ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలని అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఒకటి ఉంది. ఏ రోజు ప్రార్థన, ఏ రోజు వాక్యము ఆ రోజే సమకూర్చుకోవాలి. నిన్న విజ్ఞాపన కూడికి వచ్చినాను, ఈ రోజు రాకపోయినా పర్వాలేదు అని అనుకోవటానికి లేదు. ఈ రోజు ఆదివారం వచ్చినాను, ఇక బుధవారము శనివారము రాకపోయినా పర్వాలేదు అని అనుకోవటానికి లేదు. దేవుని వాక్యం ఏమంటుందంటే ఏనాటి బత్తెము ఆనాడే సమకూర్చుకోవాలి. ఏనాడు చేయవలసిన ప్రార్థన ఆ రోజే చేయాలి. ఏ సమయంలో చదవలసిన వాక్యము ఆ రోజే అప్పుడే చదవాలి. ఏ ప్రార్థన నువ్వు నీ అవసరతను బట్టి ఏ సమయంలో చేయాలనో ఆ సమయంలోనే నువ్వు ప్రార్థన చేయాలి. రేపు ప్రార్థన ఈ రోజు చేస్తే ఒక మాట, 4 రోజులు తినకుండా 2 రోజులు తినకుండా అన్నము 2 రోజులు ఒకసారి తింటామా? ఆ లెక్కేసుకుంటే రోజుకు 1 కేజీ తింటామనుకో. ఎగ్జాంపుల్ అంటే మనిషి 1 కేజీ 3 పూట్లకు లాగేస్తాడు, నాకు తెలుసు. 3 పూట్లకు 1 కేజీ తింటారు కదా. మరి ఒక్కరోజే నిన్నటిది ఈ రోజు 2 కేజీలు అన్నం తింటాం మనము. ఎందుకు తినము? తినాలి కదా. 2 కేజీలు అన్నం తినాలి. తినలేము అన్నోళ్ళు చేయొద్దండి. తినలేము అన్నోళ్ళు తినలేము కదా, అంతేనా? మరి ప్రార్థన నిన్నటి మరి ఈ రోజు ఎట చేస్తాం? మొత్తం కలిపి చేయలేం కదా. నిన్నటి ప్రార్థన ఈ రోజు చేయలేం కదా. నిన్న ఒక అరగంట దేవుడి సన్నిధిలో గడపాలి, రోజుకు ఒక అరగంట దేవుడి సన్నిధిలో గడపాలి. ఈ రోజు నువ్వు గంట గడపగలుగుతావా?
లేదు కదా. ఎందుకు? పనికి టైం అవుతుంది, ఆఫీస్కు టైం అవుతూ ఉన్నది, ఆ? నేను ఆ ప్రయాణానికి ట్రైన్ వెళ్ళిపోతా ఉన్నది, ఈ బస్సు వెళ్ళిపోతా ఉన్నది, నీ టైం మించిపోతా ఉన్నది. కాబట్టి ఆ రోజు నిన్న ప్రార్థన చేయలేదు, ఈ రోజు ప్రార్థన కొంగితే గంట చేయవలసిన మనం 10 నిమిషాలలో వెళ్ళిపోతా ఉన్నాం. మనకు తెలియజేస్తున్నటువంటి ఈ వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, ఏ రోజు బత్యము ఆ రోజే సమకూర్చుకోనాలి. అది ఆత్మీయ ఆహారం. ఇది ఒకవేళ రేపటికి కానీ నువ్వు తెచ్చుకున్నావు అనుకో, అక్కడ ఏమవుతుంది? పురుగు పడుతుంది, కంపు కొడుతున్నది. నేను చదువుకునేటప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు నేను 5వ తరగతి 2 సార్లు చదివినా. మరి నేను ఎంత చదవరనో మరి ఇప్పుడు అనిపిస్తుంది నాకు. 2 సార్లు చదివితే ఆడేం జరిగిందంటే, ఎగ్జామ్ పెడతారు కదా, యూనిట్ పరీక్షలు ఉంటాయి. అప్పుడు పరీక్షలు ఉంటే మా సారేమో నన్ను బోగొడతాడు, చిన్న కొట్టడు. ఆయన ఎట్ట కొడతాడంటే, పట్టుకుంటే ఉరుకుతాడేమోనని చెప్పి కాలు దక్కి పొట్ట మేల తిప్పుతాడు. కాలు దక్కిందనుక ఎనికి జరగటానికి లేదు. ఇంకా ఈ పొట్ట మేల తిప్పితే వాడు సచ్చినట్టు ఆనే ఉండాలి. ఇంకా ఏడ్చుకుంటుందైనా ఏడితే ఊరుకునేవాడు కాదు. నేనేం చేసినానంటే, నేను నిన్ను మించినని చెప్పి నేను ఆలోచన చేసి 2 రోజులకు సంబంధించిన ఎగ్జామ్ పేపరు, అప్పుడు వైట్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు ఎవరుగా స్టావు వైట్ పేపర్లో ఎగ్జామ్స్ రాసి ఈ రోజు లెక్కలైతే రేపు సోషల్ అయితే రేపుది ఈ రోజు మొత్తం రాసి బల్ల కింద పెట్టి సంచి తీసుకొని ప్రయాణం చేసింది నేను ఇంటికి. ఇంకా నేను అనుకున్నా, మళ్ళీ ఈసారి కానీ నేను పోయిందంటే ఈసారి నన్ను మామూలు కొట్టడు. ఏమిరో తెలివి కదరా నీది, 2 ఒకసారి రాపించిపోయినావు కదరని అంటడేమోనని చెప్పి అది మర్చిపోయారు దాకా నేను మళ్ళీ స్కూల్కి పోను. అంటే దీంట్లో ఎంత నష్టం వచ్చిందంటే, 2 రోజుల ఎగ్జామ్ ఒక్కరోజు రాసి పెట్టినందుకు కనీసం 15 రోజులు బడికి పోవటానికి వీల్లేదు. మరి ఇది ఎవరు తప్పు? నా తప్పు, సార్ తప్ప? ఇది ఎవరు తప్పు? ఏ రోజు పేపర్ ఆ రోజే రాయాలిగా ఎగ్జామ్. ఇప్పట్లుగానైతే అసలు నేను దేనికి పనికిరాను అనుకో ఈ ఎగ్జామ్లో. అప్పుడు కాబట్టి సరిపోయింది. అంటే ఏ రోజు రాయవలసినటువంటి ఆ ఎగ్జాము ఆ రోజు రాయాలి. ఆ రోజుది కాకుండా 2 రోజులు రాసి పెట్టిపోయినందుకు 15 రోజులు స్కూలు ముఖం చూడకుండా గుండెల్లో భయం. ఎంత నష్టపోయానో. ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి మనము మన స్వేచ్ఛ కోసం, మన స్వార్థం కోసం ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, మన కుటుంబ పోషణ నిమిత్తమై దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి మనం వెళ్ళిపోతే ఎంత నష్టపోతూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. అప్పట్లో ఇశ్రాయేలీయులకు మోసే చెప్తే, అమ్మా అయ్యా ఏ రోజు ఆ రోజు తెచ్చుకోండి, 6 రోజులకు ఏ రోజు ఆ రోజు తెచ్చుకోండి, 7వ రోజు మాత్రము ఏం చెప్పిండు? ఈ రోజుది రేపుడిది సమకూర్చుకోండి. 7వ రోజు కాకుండా మిగతా రోజులలో మీరు కానీ ఫస్ట్ రోజుకు, 2వ రోజుకు, 3వ రోజుకు ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నారు అనుకో, పురుగు పట్టిపోద్ది, కంపు కొడుతుంది, మీరు తినడానికి అవకాశం లేదు, ఎవరికి కూడా ఉపయోగం లేదు. అదే అక్కడ ఉంటే ఎవరికలు తీసుకుంటారుగా, ఎవరికలు తింటారు. కాబట్టి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోండి అంటే వీళ్ళేమి ఇనో మనుషులేనా? అమ్మ ఇశ్రాయేలీలలో అందరూ మాటినోళ్ళే ఉన్నారా? లేదు. ఒకడేమో ఎవరు చూడలేదులేమ్మని కూర్చుకుంటాడు గబక్కిన. ఒకడేమో రే ఆయన చెప్పింది ఏందిరా, ఆయన ఈ మాట చెప్పాడుగా నువ్వెందుకు కూర్చుకుంటున్నావు అని వాడు గద్దించోడు. ఇంకొకడైతే ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, ఆయన అంతేలే చెప్పేది, ఆయనది ఏం పోయింది, ఆయన దేవుడి దగ్గర ఏదో ఒకటి తెచ్చుకొని తింటాడు, కడుపు కాలేదు మన్య కదని చెప్పిన మాట వినకుండా కొంతమంది ఏం చేశారంటే, దైవజనుడు మాట వినకుండా ఒక రోజుకు తెచ్చుకోవాల్సింది, ఒక పూటకు తెచ్చుకోవాల్సినది 2 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు తెచ్చుకొని ఇంట్లో గుడారములు పెట్టుకుంటే గుడారములు కంపు కొట్టిపోయినది. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతూ ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను మనమే విమర్శించుకున్న ఎడల, మనలను మనమే పరిశీలించుకున్న ఎడల, మనలను మనమే
అన్ని తేటగా ఆలోచన చేసి ఆచితూచి, ప్రభువా నీ బల్లలో వేయడానికి నేను యోగ్యుడినేనా, నాకు అర్హత కలిగి ఉన్నదా, అయ్యా నీ బల్లకు సమీపించడానికి ఒక యోగ్యత నాకు కల్పించు, నాలో ఏ బలహీనత ఉన్నదో, ఎటువంటి నా ఆత్మీయ జీవితాన్ని భంగపరుస్తూ ఉన్నదో, ఏదైతే నా సంఘములో ఐకమత్యం లేకుండా విడిపాటు చేస్తూ ఉన్నదో అటువంటి సాతాను క్రియలన్నిటిని తొలగించయ్యా. మేము ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి, ప్రతి నిత్యము నీతో మాట్లాడగలిగే అనుభవం నాకు ఉండాలి, ప్రతిరోజు నీ దగ్గర నుండి నేను ఆత్మీయ ఆహారాన్ని పొందుకోనాలి అని దైవ సన్నిధిలో కొద్ది నిమిషాలు మోకరించి పశ్చాత్తాపపడదాం. బలలో